ఏం జరిగింది? మన జాతి వాళ్ళంతా మిమ్మల్ని తమ నాయకుడు అనుకునేవాళ్ళు. మాకనిపించేది మాకున్న నమ్మకాలు, మన జాతి మన సంస్కృతి కోసం ఒకవేళ సర్వస్వం కూడా పణంగా పెట్టాల్సి వస్తే ప్రచండదేవ్ గారు పెడతారని. కానీ ఇక మీరు ఉండగా మన జాతి, మన సంస్కృతి, అలాగే మన నమ్మకాలకు మాత్రం రక్షణ ఉండదు. ద్రాక్ష పళ్ళు తిను. నరోత్తం, నువ్వు వెళ్ళు. ఏం చెయ్యాలో నేను ఆలోచిస్తాను. ఏంటి? మీరు ఆలోచిస్తారా? ఏం ఆలోచిస్తారు మీరు? మీరు ఆలోచించకండి, మీరు కేవలం తినండి. అరే, ఆ భీమరావును నాశనం చెయ్యాలి, వాణ్ణి మన అందరం వేరు చెయ్యాల్సింది. కానీ ఇక్కడ అంతా వ్యతిరేకంగా జరుగుతుంది. లక్ష్మి తను భీమరావుకు, రమాబాయికి ఎల్లప్పుడూ శత్రువుగా ఉండేది. తను కూడా వాళ్ళతో కలిసిపోయింది. ఆ ముసలి దాని కాలు విరిగిందో లేదో తెగిన బంధాలు ముడిపట్ట మొదలయ్యాయి. కానీ మీరేం బెంగపడకండి, మీరు తినండి. ఆ ముసలిదాని కాలు విరిగిందో లేదో తెగిన బంధాలు ముడిపడ్డం మొదలయ్యాయి. నాన్నా, ఎక్కడ కనిపించలేదు. ఇంట్లో వాళ్ళంతా ఒక్కటైపోతే పాపం తను ఒంటరైపోతుంది కదా. తర్వాత తనేం చేస్తుంది? పారిపోవడమే కదా. చూడు హితేష్, నువ్వేం మాట్లాడకపోతే అయినా కొంపలేం అంటుకుపోవు. అయినా మంచి ఎప్పుడు మాట్లాడలేవు కదా, అందుకే నోరు మూసుకునే ఉండు. చూడమ్మా, ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది. వీళ్ళ నాటకాలు ఎప్పటికీ ముగిసిపోవు. నువ్వు నోరు మూసుకున్నట్టు. ఇంకా ఇలాగే ఒకరినొకరు మొహాలు చూసుకుంటూ ఉంటారే. ఇక వెళ్ళండి, వెళ్ళి వెతకండి. నిన్నగాక మొన్న అత్తయ్య పారిపోయింది, ఇప్పుడు జీజాబాయి పారిపోయినట్టుంది. ఈ ఇంట్లో ఇది సాగుతూనే ఉంటుంది. ఏం సాగుతూనే ఉంటుంది? ఏదేదో వాగుతూ ఉంటాడు. మీరు రండి, ఇలా రండి. చూడండి, ఇదే నా ఇల్లు. ఇక ఈయనే నా భర్త. ఈయన ఆరోగ్యమే బాగుండడం లేదు, అందుకే ఈయన పెన్షన్ కావాలి నాకు. మీకెన్నిసార్లు చెప్పాలి మీరు విశ్రాంతి తీసుకోండి అని? మీ ఆరోగ్యం బాగోలేదు కదా. నీ మెదడేమన్నా చెడిపోయిందా? కూర్చోండి. ఏదేదో వాగుతున్నావేంటి? ఏదేదో వాగుతున్నానా? మీకు జబ్బు చేయలేదా? మీరు పడుకుని ఉండడమే మంచిది, ఇలా నిలబడటం మంచిది కాదండి. జీజాబాయి, నాకు జబ్బు చేసింది, కానీ మరీ అంత మాత్రం కాదు. నేను నా కాళ్ల మీద నిలబడలేనంత కాదు. మీరు మాకేం చెప్పారంటే రామ్జీ మంచం పట్టాడని, ఆయనకు చాలా జబ్బు చేసిందని. చూడండి అక్కయ్య, జబ్బు పట్టడానికి అలాగే మంచం పట్టడానికి చాలా భేదం ఉంది. ఏమండి, నమస్కారం. నమస్తే. నా పేరు జీజాబాయి సక్పాల్. నేను నా భర్త పెన్షన్ తీసుకోవడానికి వచ్చాను. మీ భర్త అంటే ఎవరు? ఆయన పేరు రామ్జీ సక్పాల్. ఆయన మిలిటరీలో అధికారి హోదా నుంచి రిటైర్ అయ్యారండి. ఓ, ఆయన నాకు తెలుసమ్మా. మీరు ఆయన భార్య? రామ్జీ ఎక్కడున్నాడు? ఆయన ఆయన ఇంట్లో ఉన్నారండి. చాలా జబ్బు చేసింది, మంచం పట్టారు, వచ్చే పరిస్థితిలో లేరు. అందుకే పెన్షన్ తీసుకోవడానికి నన్ను పంపించారు. ఓ అలాగా. చూడండి, మేము మీకు పెన్షన్ ఎలా ఇవ్వలేం. ముందుగా మేము రామ్జీ ఏ పరిస్థితిలో ఉన్నాడో నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. నేను మీకెందుకు అబద్ధం చెప్తానండి?
చూడండి, ఇది మేం చేసే పని. మేము స్వయంగా నిర్ధారించుకోనంత వరకు అంతవరకు మేము ఎలాంటి కార్యాచరణ చేయలేం. షిండే, చూడండి, నా భర్తకు ఆరోగ్యం చెడిపోయినా బయటికి చూపించుకునే అలవాటు లేదు. అయినా నేను ఆయన భార్యనండి. అంటే ఆయన పెన్షన్ మీద నాకు హక్కు లేదా? ఖచ్చితంగా ఉంది, ఇచ్చి తీరాల్సిందే. సార్, మీరు పెన్షన్ జీజాబాయికి ఇవ్వడమే మంచిది. అవును, లేదంటే ఈ వ్యక్తి తనకు నచ్చిందే చేస్తాడు. పాపం ఈవిడికి మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండదు. చూడండి, విషయం ఏంటంటే ఏం చూడాలి? అయినా ఏ విషయం? అసలు ఈ పెన్షన్ నీది కాదు. అలాగే ఈ పెన్షన్ మీద నీకు ఎటువంటి హక్కు కూడా లేదు. మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? హితేష్ అన్న, పెన్షన్ నాదే కదా, నేను మాట్లాడొచ్చు కదా. లేదు, ఇప్పుడు నువ్వు కూడా ఏం మాట్లాడడానికి వీలేదు. నీ పెన్షన్ మీద నీ భార్యకే హక్కు ఉంది, అది తనకిచ్చి. మీరు ఆగండి. చూడండి, మీరు మీరు నేను చెప్పేది వినండి. లేదు, నేను చెప్పేది వినండి. పెన్షన్ నాది. జీజాబాయ్, ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఆపేయ్. ఇప్పటికైనా మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వు. చూడండి, మీరు వెళ్ళండి, నేను ఆఫీస్కి వస్తాను. ఇంతకు ముందు నాకు ఎలా పెన్షన్ ఇచ్చేవారో అలాగే ఇవ్వండి. మీరు వెళ్ళండి. సరే. వద్దు, ఆగండి. నేను అక్కడ కూడా మీకు అంత వివరంగా చెప్పాను కదా. వీళ్ళంతా కూడా మీకు నచ్చి చెప్తున్నారు. మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు? కానీ అక్కయ్య, మీరు మాకేం చెప్పారు? మీ భర్తకు చాలా జబ్బు చేసిందని. కానీ ఇక్కడ చూస్తే మీ భర్త పూర్తి ఆరోగ్యంగానే ఉన్నాడు. మాకు ముందే అనుమానం వచ్చింది, అందుకే చూడ్డానికి ఇక్కడికి వచ్చాం. అయినా కూడా భర్త బతుకుండగా భర్త వ్రాతపూర్వక విజ్ఞప్తి లేకుండా మేము మీకు పెన్షన్ ఇవ్వలేము. క్షమించండి. ఆగండి, ఈయన రాసిస్తాడు. చూడండి, మీరు వెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లోనూ రాసిచ్చేవాడిని కాదు. మీరు వెళ్ళండి. తమాషా బాగుంది. ఒకరేమో వెళ్ళిపోమంటున్నారు, ఇక రెండో వాళ్ళేమో వెళ్ళిపోవద్దంటున్నారు. నోరు మూసుకోండి. భీమ్, నువ్వు మీ నాన్నకు చెప్పు, ఈయన నాకు రాసివ్వమని. లక్ష్మి, రమా, ఆనంద్, మీరు కూడా చెప్పండి. మీరంతా ఎందుకు చెప్పడం లేదు? వాళ్ళేం చెప్తారు? అయినా నేనెందుకు ఒప్పుకుంటాను? మీరెప్పుడు చెప్తూ ఉంటారు కదా, నేను వీళ్ళందరినీ అయిన వాళ్ళు అనుకోవాలని. కానీ ఈరోజు నేను ముందుగా చూడాలనుకుంటున్నాను. వీళ్ళందరూ నన్ను ఎంతగా అయినదాన్ని అనుకుంటారు. ఒకవేళ అయినదాన్ని అనుకుంటే గనక మీకు చెప్పనివ్వండి. అసలు మీరేమంటున్నారమ్మా? అమ్మా అనొద్దు. ఒకవేళ నన్ను అమ్మగా భావిస్తుంటే రుజువు చెయ్యి. అనడం వల్ల ప్రయోజనం ఏం లేదు. చూడు లక్ష్మి, నువ్విప్పుడు రమ ఇంకా భీములతో కలిసిపోయావు కదా. ఇక నీకు నా భర్త డబ్బుల మీద ఏం వ్యామోహం ఉంటుంది చెప్పు? ఎందుకు చెప్పు? ఇక రమ, నువ్వు ఇంకా భీమ్, నీకైతే ముందు నుంచి మీ నాన్న డబ్బుల మీద ఎలాంటి వ్యామోహం లేదు కదా. మరి నాకు రాసివ్వమని ఎందుకు చెప్పడం లేదు నువ్వు? అవును, మీరంతా ఏం చెప్పారు? అంతా కలిసి ఉందామనా? అప్పుడు జీవితం చక్కగా సాగుతుందన్నారు. కానీ ఏ కుటుంబంలో బంధాల పేరు అలాగే వ్యక్తి హోదాకు గౌరవ మర్యాదలే లేనప్పుడు ఆ కుటుంబం ఎప్పటికీ కలిసి ఉండలేదు. గొప్ప గొప్ప మాటలు చెప్పడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు.
ఇక నేను ఇంత చిన్న విషయం చెప్తున్నాను, అది కూడా మీరంతా నచ్చ చెప్పలేకపోతున్నారేంటి? వాళ్ళు నా పిల్లలు, వాళ్ళు నాకే నచ్చ చెప్తారు. జిజాబాయ్, ఈ ఇంట్లో వాళ్ళందరూ కలిసి నిన్ను వెర్రిదాన్ని చేస్తున్నారు. అసలు వీళ్ళందరికీ కేవలం రామ్జీ డబ్బుల మీద మాత్రమే ఆశ ఉంది, ఇంకేమీ లేదు. అయినా జీజాబాయ్, ఇంటి యజమానురాలు నువ్వు, అంటే ఫంక్షన్ కూడా నీ చేతికి రావడమే మంచిది. అసలు మీరంతా ఏమంటున్నారు? ఇలాంటి తలాతో కొలేని మాటలు జీజాబాయికి ఎందుకు చెప్తున్నారు? నువ్వు నోరు మూసుకుంటా. ఈ భీమ్ ఇంకా రమ ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పరు రామ్జీ పెన్షన్ జీజాబాయికి ఇవ్వాలి అని. భీమ్ గురించి నాకు బాగా తెలుసు, అందరిలో పెద్ద దొంగతను. చూడండి, మీరు వెళ్ళండి. ఇది నా ఇంటి వ్యవహారం, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. వద్దు, మీరు ఆగండి. ఆగో, నువ్వెక్కడికి వెళ్ళడం లేదు. లోపలికి పద. మీరు నన్ను ఇలా నాన్న ఆగండి. తీసుకెళ్ళడానికి నాన్న, నాకేమనిపిస్తోందంటే మీరు రాసిచ్చేయండి. మీరు మీ పెన్షన్ను ఈవిడకి ఇచ్చేస్తున్నట్టుగా. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నాకిప్పుడు ఇదే మంచిదనిపిస్తోంది నాన్న, అందుకని మీరు రాసిచ్చేయండి. కానీ భీమ్ ఇది సరైంది కాదు. లేదంటే నాన్న నా మీదొట్టే. మీ పెన్షన్ ఆవిడకి ఇచ్చేయండి మామయ్య. మీరందరూ పిచ్చివాళ్ళగా మాట్లాడుతున్నారేంటి? నా మీద కూడా ఒట్టి మామయ్య ఇచ్చేయండి. భీమ్, రమా, అసలు మీరిద్దరూ ఏమంటున్నారు? మనం ఏం నిర్ణయించుకున్నామో మేము కేవలం అందుకే అంటున్నాం అన్నయ్య. బహుశా మీరు మర్చిపోయినట్టున్నారు. మనం ఒకరినొకరు చేతులు పట్టుకుని ఏం ప్రతిజ్ఞ చేశాము. మనం ప్రతిజ్ఞ చేద్దాం. అత్తయ్యను మార్చడం కోసం మనం ఆవిడను ఏదో ఒకటి చేసి సంతోషంగా ఉంచుదాం. కానీ ఈ సమయంలో మనం కేవలం ఈవిడ గురించి ఆలోచిద్దాం. అవును, ఒకసారి అత్తయ్య గురించి కూడా ఆలోచిద్దాం. మామయ్య, మీరు రాసిచ్చేయండి, లేదంటే మా నలుగురు మీద ఒట్టే. కానీ గిని ఏం లేదు. ఈ నలుగురి ఒట్టు మీద నాకేం నమ్మకం లేదు. కానీ మీరు నాకు కాగితం మీద రాసివ్వాల్సి ఉంటుంది. ఇక మీకొచ్చే ఈ పెన్షన్ నాకివ్వాలని. జీజాబాయ్, నువ్వు తప్పు చేస్తున్నావు. నేను చెప్పేది విను. నాన్న, శాంతించండి. మేము చెప్పేది వినండి. మీ పెన్షన్ తనకిచ్చేయండి. అవును నాన్న, ఇచ్చేయండి. జీజాబాయ్, నువ్వు చాలా పశ్చాత్తాపడతావు. ఇప్పుడు ఎంత సంతోషిస్తున్నావో నువ్వంతే బాధపడతావు, గుర్తుపెట్టుకో. మీరు ఇలా జీజాబాయ్ జీజాబాయ్ అండవు ఆపేయండి. ఇంకేదైనా ఆలోచించండి, ఇంకేదైనా అనండి. ఇదిగో చూడండి, దీని మీద మీ అన్నయ్య రాసిస్తాడు. అప్పుడు ఈ ఇంటి భవిష్యత్తు పూర్తిగా మారిపోతుంది. చూడండి జీజాబాయ్, ఇదంతా చెయ్యకు. మిమ్మల్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే ఏం జరిగినా సరే అది మన మంచికే అని. ఎందుకంటే కొంచెమైనా మీ కాళ్ళు కనుక బాగుండుంటే ఇల్లంతా తిరిగి పెద్ద రాద్దంతా సృష్టించే ఉండేవాళ్ళు. ఇదిగోండి, రాసివ్వండి.
ఇదిగోండి, ఇక పెన్షన్ నాకు ఇచ్చేయండి. కానీ అందుకోసం రామ్జీ ఇంకోసారి సంతకం చేయాల్సి ఉంటుంది. రామ్జీ వచ్చి సంతకం చేయండి. మీకు ధన్యవాదాలండి. అన్నట్టు ఇక ముందు నుంచి కూడా పెన్షన్ తీసుకోవడానికి నేనే వస్తాను. గుర్తుపెట్టుకోండి, రామ్జీ భార్య జీజాబాయ్ రామ్జీ సక్పార్. అలాగే. ధన్యవాదాలు. పదండి. బాగుంది జీజాబాయ్, బాగుంది. దీన్నే అంటారు జీజాబాయి తడాకా అని. మొత్తానికి పెన్షన్ తీసుకున్నాకే ఊపిరి పీల్చుకున్నావు. నాన్న, ఇదే నా ఇల్లు. ఇక ఈయనే నా భర్త. ఈయన ఆరోగ్యమే బాగుండడం లేదు. అందుకే ఈయన పెన్షన్ నాకు కావాలి. ఇవ్వండి. మీరెప్పుడు చెప్తుంటారు కదా నేను వీళ్ళందరినీ అయిన వాళ్ళు అనుకోవాలని. కానీ ఈరోజు నేను ముందుగా చూడాలనుకుంటున్నాను. వీళ్ళందరూ నన్ను ఎంతగా అయినదాన్ని అని అనుకుంటున్నారు. ఒకవేళ అయినదాన్ని అనుకుంటే మీకు చెప్పనివ్వండి. నాన్న, నాకేమనిపిస్తోందంటే మీరు రాసిచ్చేయండి. మీరు మీ పెన్షన్ను ఈవిడికి ఇచ్చేస్తున్నట్టు. కానీ ఇది సరైనది కాదు భీమ్. నాన్న, లేకపోతే నా మీదొట్టు. మీరు మీ పెన్షన్ ఇచ్చేయండి మావయ్య. మీరందరూ పిచ్చివాళ్ళగా మాట్లాడుతున్నారేంటి? లేదంటే నా మీద కూడా ఒట్టే మావయ్య ఇచ్చేయండి. మావయ్య మీరు రాసిచ్చేయండి, లేదంటే మా నలుగురి మీద ఒట్టే. జీజాబాయ్, లేదు జీజాబాయ్, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. దీనికి నీకు తప్పకుండా శిక్ష పడుతుంది. ఖచ్చితంగా పడుతుంది. రామ్జీ, రామ్జీ శాంతించు. ఇలా ఆవేశపడకు. ఎలా శాంతించాలి? ఇద్దరు కొడుకులు కలిసి నన్ను నేరస్తుడిని చేశారు. చూసావు కదా అక్కడ అందరూ ఎలా ఒట్టేశారో. ఈ మాత్రం కూడా ఆలోచన లేదు. నేనేం కోరుకుంటున్నానో, నాకేది ఇష్టమో అలా చేయడం వల్ల ఏమవుతుందో. రామ్జీ, నీ కొడుకులు చాలా ధైర్యవంతులు. వాళ్ళు తమ బాధ్యతల్ని మొయ్యాలనుకుంటున్నారు. అందుకే నువ్వు శాంతించి వదిలేసి. వదిలేయాలా? ఎలా వదిలేయాలి? నేను ఇంకా బతికే ఉన్నాను. ఇప్పటి నుంచే వాళ్ళు తమ బాధ్యతలు ఎందుకు మోయాలి? ఉట్టేశారు. నేను ఆ నలుగురిని ఎప్పటికీ క్షమించాను. సరే, క్షమించొద్దు. కానీ రామ్జీ, నీ కొడుకులు ఇతరుల కొడుకుల కంటే చాలా భిన్నమైన వాళ్ళు. ఇప్పుడున్న కాలంలో ఇతరుల కొడుకులు తమ తండ్రి ఆస్తుల కోసం ఒకరినొకరి ప్రాణాలు తీసేసుకుంటున్నారు.
కానీ నీ ఇద్దరు కొడుకులు అలాగే నీ ఇద్దరు కోడళ్ళు నీకొచ్చే పెన్షన్ని ఎంతో సంతోషంగా వదిలేసుకున్నారు.